ఏపీలో గోమాంసం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరూ మాట్లాడటం లేదే అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రికి సంబంధించిన వ్యక్తులు గోమాంసాన్ని రవాణా చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సనాతన ధర్మం గురించి దక్షిణ భారతదేశం మొత్తం ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. పట్టుకున్నారు. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎవరు డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు, ఆ సుబ్రహ్మణ్య గుప్తాని అరెస్ట్ చేయలేదు. ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది? గోమాంసాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసే కార్యక్రమాలు, విచ్చలవిడిగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాలు హోంమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు చేస్తుంటే మాత్రం దాన్ని పట్టించుకునే కార్యక్రమం లేకోకుండా అనవసరంగా, అక్రమంగా, అన్యాయంగా తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు సుబ్రహ్మణ్య గుప్తా. 2019లో నిర్మించిన శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్కు తాను మేనేజింగ్ పార్ట్నర్ అని, ఆ కోల్డ్ స్టోరేజ్ను 5 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చామని, ఇటీవల రెంట్ పర్పస్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర వైజాగ్ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి పశుమాంసం కేసులో దర్యాప్తు కోసం ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే డిఆర్ఐ ఈ కేసును ఛేదించి స్థానిక పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే యూపీకి చెందిన ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పశుమాంసం తీసుకొస్తున్నారు, ప్రధానంగా స్లాటర్ హౌస్లు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ను ఇదే అంశానికి సంబంధించి కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును ఆయన అడిగిన నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది. గోమాంసానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే వాటి అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే విశాఖ కేంద్రంగా 2 లక్షల కేజీల గోమాంసాన్ని నిల్వ చేయడం వంటి అంశాలపైన లోతైన దర్యాప్తు జరపాలని కూడా బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం ఎటు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రధాన నిందితుడితో పాటు మరికొందరిని పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ దిశగా విశాఖ సిటీ పోలీసులు 1-2 రోజుల్లోనే యాక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక స్లాటర్ హౌసెస్కు సంబంధించి ఇప్పటికే తణుకుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అనధికారిక స్లాటర్ హౌస్ల మీద గొడవలు జరుగుతున్న క్రమంలో విశాఖపట్నంలో పట్టుబడ్డ ఏదైతే భారీ మొత్తంలో పశుమాంసం ఉందో, ఈ పశుమాంసం ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దాని మీద పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది. మొత్తం అక్టోబర్ నుంచి, అంటే ఏదైతే ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు 68 సార్లు శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్కు వాహనాల ద్వారా ఈ పశుమాంసాన్ని తరలించినట్టుగా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఎక్కడెక్కడి నుంచి, ఏ ప్రాంతాల నుంచి మొత్తం పశుమాంసాన్ని తీసుకొచ్చారనే దాని మీద పోలీసులు విచారణ చేయబోతున్నారు. ఓవరాల్గా ఇప్పటికే ఒక డాక్యుమెంట్ను కూడా పోలీసులు సంసిద్ధం చేసుకున్నారు. ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు, లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి వెనుకొని నడిపిస్తున్న వారికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉంది. మొత్తంగా పీటీ వారెంట్ ద్వారా ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.